నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందజేసేందుకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం ప్రాంతాన్ని డోలిమూతల రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. మంగళగిరిలో 3వ రోజు పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్. ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల ఆస్తిని అందజేస్తున్నామని వెల్లడి. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందించేందుకు ప్రత్యేక సలహా మండలిని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇందులో గేట్స్ ఫౌండేషన్ నుంచి అలాగే మద్రాస్ ఐఐటి ఇతర ప్రతిష్టాత్మక సంస్థలకు చెందిన 10 మంది నిపుణులను సభ్యులుగా నియమించాలని చెప్పారు. ప్రజలకు మరింత మేలు చేసేలా సుపరిపాలన అందించేందుకు ఇంకా ఏమేమి చేయొచ్చన్న దానిపై ఈ సలహా మండలి అధ్యయనం చేసి సూచనలు చేసేలా ఉండాలని అన్నారు. సచివాలయంలో ఆర్జీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎలాంటి ప్రభుత్వ సేవలు కావాలన్నా ఆన్లైన్, డిజిటల్, వాట్సాప్ గవర్నెన్స్ తదితర సాంకేతిక మార్గాల ద్వారా అందించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. సెల్ ఫోన్స్ ద్వారా మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగించుకుని ప్రజలు సేవలు పొందేలా అవగాహన కల్పించాలని చెప్పారు. అదేవిధంగా దీనిని మరింత విస్తృత పరిచేలా చూడాలన్నారు. జూన్ 12 కల్లా ప్రభుత్వం డిజిటల్ రూపంలో అందించగలిగే సేవల అన్నింటినీ వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకురావాలని సీఎం స్పష్టం చేశారు. దీనికి అనుగుణంగా ఆర్టీజీఎస్ లో డేటా అనుసంధాన ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో మొత్తం 500 సేవల వరకు వాట్సాప్ ద్వారా అందించేందుకు వీలుందని ఐటీ ఆర్టీజీఎస్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్ ముఖ్యమంత్రికి వివరించారు. అయితే ప్రస్తుతం 254 సేవలు వాట్సాప్ గవర్నెన్స్ పరిధిలోకి తీసుకొచ్చామని చెప్పారు. అయితే 1000కి పైగా సర్వీసులు అందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా తెలిపారు. మన్యం ప్రాంతాన్ని డోలిమూతల రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో కేవలం 92 కిలోమీటర్ల రోడ్డు వేయగా కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే 1500 కిలోమీటర్లతో 1069 కిలోమీటర్ల రహదారులు నిర్మించిందన్నారు. వైసీపీ పాలనలో పంచాయతీలు నిర్వీర్యమయ్యాయని, తాము వచ్చాక 13,326 గ్రామ పంచాయతీలకు నిధులు మంజూరు చేస్తామని ఆయన వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం అడవి తల్లి బాట పేరుతో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కు స్థానిక ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ సీఎం పవన్ రాకతో ప్రజలంతా ఆయన్ను చూసేందుకు భారీగా తరలివచ్చారు. అనంతరం గ్రామ గిరిజనులతో మమైక్యమైన పవన్ కళ్యాణ్ వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 6 కిలోమీటర్ ఘాట్ మార్గంలో రహదారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక గిరిజనులు అట్టహాసంగా అడుగడుగున స్వాగతం పలికారు. గిరిజన ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఐసీడీఎస్ తల్లి పిల్లలతో మమైకమై కొన్ని ప్రశ్నలను అడిగారు. అనంతరం స్థానికంగా పీఎం జన్ నిధుల కింద అత్యధికంగా డబ్బులు వెచ్చిస్తున్నామని చెప్పారు. స్థానిక గిరిజన పిటేజీ తెగ భాషలో సమస్యలు విన్నారు. అంతేకాకుండా వారితో వారి భాషలో తెలుగులో రాయించుకొని తిరిగి వారి భాషలోనే అందరికీ అర్థమయ్యేలా వివరించడం విశేషం. గిరిజనుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తుందని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. పర్యాటకం ముగిసిన తర్వాత తిరుగు ప్రయాణంలో వాగులు దిగి నడిచారు. కాన్వాయ్లో ఉన్న పవన్ కిందికు దిగి గిరిజనులు పడే కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ఆ పక్కనే చాపరాయి జలపాతం టూరిజంగా అభివృద్ధిపై ప్రశ్నలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ త్వరలో ఇక్కడ బ్రిడ్జి నిర్మిస్తామని వెల్లడించారు. రోడ్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి మనకు నిధులు లేని సమయంలో గత ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుసు. ఆ నిధులన్నీ అడ్డగోలుగా వాడేస్తే రోడ్లు వేయలేకపోయారు. అలాంటి పరిస్థితుల్లో నేను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మన అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే మన పార్వతీపురం మన్యం ప్రాంతం వీటి గురించి మాట్లాడుతూ ఇక్కడ గిరిజన కుటుంబాలకు కానీ గిరిజన సోదరులకు కానీ కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, రోడ్లు కావాలి. అప్పుడు ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కూడా రిలీజ్ అవ్వలేదు. వెంటనే నేను అడిగిన ఒక 24 గంటల లోపు ఆయన ఒక 49 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేసి అడవి తల్లి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి చాలా బలం ఇచ్చింది. సో మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకున్నాను. కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేశాం. ఇప్పటికీ ఎన్ని కిలోమీటర్లు? 1069 కిలోమీటర్లు. సరిగ్గా ఎప్పుడు ప్రారంభించాం? సంవత్సరం కూడా కాల.
4 నెలల క్రితం ప్రారంభిస్తే ఈ రోజున 1069 కిలోమీటర్ల పనులకి శ్రీకారం చుట్టాం. అంటే ఎవరికి ముందుగా ఈ రోడ్లు అంటే ఎవరికైతే అత్యంత పర్టికులర్లీ వల్నరబుల్ గ్రూప్ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయో వాళ్ళకి చేరటానికి, వాళ్ళకి చేరువవ్వడానికి, వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం కల్పించడానికి మా ప్రయత్నం. కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఓట్లు రాలేదు. ఓట్లు పడకపోయినా మీకు బాగోగులను చుట్టానికి మేము ఉన్నాం. ఇక్కడ ఓట్ల కోసం రాలేదు. మీ కష్టంలో మేము ఉన్నాం. మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం, ఆ ప్రభుత్వాన్ని కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఎవరికి ఏ కష్టం వచ్చినా తన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. దేశంలో మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకున్నాకే ప్రజల ముందుకు వస్తున్నట్లుగా ఆయన వెల్లడించారు. మంగళగిరిలో 3వ రోజు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా పేదలకు శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి నారా లోకేష్ స్వయంగా పంపిణీ చేశారు. తాడేపల్లి మండలం కొలనుకొండకు చెందిన 231 మందికి, పద్మశాలి బజార్కు చెందిన 127 మంది పేదలకు పట్టాలను అందజేశారు. మధ్యాహ్నం నుంచి పెనుమాక, ఉండవల్లి, ఇప్పటం కుటుంబాలకు పట్టాలు పంపిణీ చేశారు. మొత్తం 624 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలతో పాటు లోకేష్ సొంత ఖర్చులతో బట్టలు, పసుపు, కుంకుమ పెట్టి అందజేశారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల రూపాయల ఆస్తిని మంగళగిరి ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. మంగళగిరి ప్రజల కోసం తెచ్చిన శాశ్వత ఇళ్ల పట్టాల జీవో రాష్ట్రమంతటా అమలయ్యేందుకు ఉపయోగపడుతుందన్నారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన జేమ్స్ జ్యువెలరీ పార్క్ స్వర్ణకారుల దశ మారుస్తుందని వివరించారు. తల్లి 5 రోజుల్లో సుమారుగా 1000 కోట్లు విలువైన, అంటే మార్కెట్ వాల్యూ 1000 కోట్లున్న భూమిని ఉచితంగా ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి. అంతేగా తల్లి, ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు, ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్. దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి, అది 100 పడకల ఆసుపత్రి. దశాబ్దాలుగా ఉన్న కళ. ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి. అమ్మా ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా, 2వ కేబినెట్ మీటింగ్ లో అప్రూవల్ తీసుకొచ్చాను. 13వ తారీఖు, ఏప్రిల్ 13వ తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఒకే ఒక సంవత్సరం 12 నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి. పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం, ఈరోజు పార్కులు, చెరువులు అభివృద్ధి చేస్తున్నాం. చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం. మన దగ్గర ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు, వాళ్ళ కోసం ఆనాడే చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్. అంటే బంగారం మన ఏమన్నా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి. మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను. దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. నాది ఒకే లక్ష్యం, తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చానో మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా. మీరు ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా, నిలబెట్టుకుంటా. నా లక్ష్యం ఒకటే, భారతదేశంలో నంబర్ 1 నియోజకవర్గం ఏదంటే ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం. మీ ఇంట్లో కొలతలు తీసడానికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు, అధికారులతో కలిసికట్టుగా వచ్చారు. మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు, ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి. స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి. ఈ రోజు 1000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ₹1 అవినీతి లేకుండా మేము చేశాం తల్లి. అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. అహర్నిశలు మీకోసం కష్టపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆనాడే చెప్పా, మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు 24 గంటలు మీకు తెరుచుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. వైఎస్ఆర్సీపీకి ఆ పార్టీని మోసే సంస్థలకు పచ్చకామెర్ల రోగం తగ్గినట్లు లేదంటూ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వయం శక్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకుంటుంటే అది చూసి ఓర్వలేక అసత్యపు ఆరోపణలతో నిందలు వేయటం వైఎస్ఆర్సీపీ చేతగానితనానికి నిదర్శనమని మండిపడ్డారు. గడిచిన ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేసి ప్రజలు చెప్పుతో కొట్టినట్లుగా తీర్పునిచ్చిన మీ నీచపు చేష్టలు మారలేదంటూ జగన్ ఉద్దేశించి ఆమె అన్నారు.
వైఎస్ఆర్సీపీ నేతలు అసత్యాలు చెప్పడం మానుకోలేదని షర్మిల మండిపడ్డారు. నిజాలు జీర్ణించుకోలేని వారు ఈ జన్మకు మారరని, రాష్ట్ర ప్రజలకు మరోసారి ఈ విషయం అర్థమైందని అన్నారు. ఇంతకాలం ఎవరి సేవలో ఎవరు తరించారో అందరికీ తెలుసని, తండ్రి ఆశయాలకు తూట్లు పొడిచి రాష్ట్ర ప్రయోజనాలను ప్రధాని మోడీకి తాకట్టు పెట్టి స్వలాభమే పరమావధిగా రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్యాలెసులు కట్టుకుని సొంత ఖజానాలు నింపేశారని షర్మిల ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి ప్రజల ఆస్తులు కాజేయాలని చూశారని విమర్శించారు. రిషికొండను కబ్జా చేయాలని చూశారని, అలాగే మోడీకి మద్దతుగా నిలిచి 5 ఏళ్ల పాటు మోడీ సేవలో తరించినట్లుగా ప్రజలకు అర్థమైందని అన్నారు. వారి నీచపు యుక్తులతో పాపపు సొమ్మును ఎరగా చూపి కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేయాలన్న కుట్ర తప్ప ప్రజా సమస్యలపై వైఎస్ఆర్సీపీకి ఏమాత్రం శ్రద్ధ లేదని తెలిపారు. కాంగ్రెస్ ఎదగటం చూసి వైఎస్ఆర్సీపీ భయపడిపోతుందని పచ్చి నిజం ఈ విషయం అని ఆమె అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ కు ప్రమాదం జరిగింది. సింగపూర్ లోని ఓ స్కూల్లో మార్క్ శంకర్ చదువుకుంటున్నాడు. పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో మార్క్ శంకర్ కు గాయాలయ్యాయి. బాబుకు చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. అదేవిధంగా ఊపిరితిత్తులోకి పొగ వెళ్లిపోవడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులకు గురయ్యాడు. మార్క్ శంకర్ కు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స అందజేస్తున్నారు. మన్యంలో పర్యటన ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సింగపూర్ పయనం కానున్నారు. మన్యంలో మధ్యాహ్నంలోగా పర్యటన ముగించుకుని పవన్ కళ్యాణ్ విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడి నుంచి సింగపూర్ వెళ్లేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా సింగపూర్ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబ సభ్యులు ఫోన్ చేసి సింగపూర్ లో ప్రస్తుత పరిస్థితిపై సమాచారం తెలుసుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. సింగపూర్ వైద్యులతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మాట్లాడి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదని సింగపూర్ వైద్యులు తెలిపారు. సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్కు గాయాలయ్యాయి. ప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలైనట్లు తెలిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో ఉన్న పవన్ రేపటి విశాఖ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు అల్లూరి జిల్లాలోని గిరిజనులను కలిసిన తర్వాతే ఆయన సింగపూర్కు బయలుదేరి వెళ్లనున్నారు. ఆక్వా రంగంపై అమెరికా టారిఫ్ ప్రభావం తాత్కాలికమేనని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రైతులెవరూ టారిఫ్ల అంశంపై ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వాను తిరిగి గాని పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అచ్చెన్న తెలిపారు. దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగా లభ్యమైన ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని అన్నారు. ఆక్వా రంగంలో సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అమెరికా విధిస్తున్న సుంకాలు ఆక్వా రంగంపై తాత్కాలిక ప్రభావాన్ని మాత్రమే చూపిస్తున్నాయని, దీనిపై రైతులు అనవసరంగా ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దిగుమతులు ప్రోత్సహించకుండా దేశీయ ఆక్వా ఉత్పత్తులను సద్వినియోగం చేసుకోవాల్సి ఉందని అన్నారు. అధికారులు ఆదర్శగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఆక్వాను తిరిగి గాడిన పెట్టేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖాధికారులు పాల్గొన్నారు. ఆక్వా రంగం ఈ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల ఆక్వా రంగం కొంతవరకు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో మీడియాలో కూడా అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఎప్పుడూ ఆక్వా రంగం అంటే ఎక్స్పోర్ట్ మీదే ఆధారపడకుండా మన దేశంలో తయారైనటువంటి రొయ్యల్ని ఇక్కడ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు, దీనికి ఎన్ని అవకాశాలు ఉన్నాయి, దీనికి ఒక కమిటీ వేసుకొని ఎవరైతే ఈ 4 రంగాలు ఉన్నాయో రైతులు, సీడ్ తయారు చేసిన వాళ్ళు, అదేవిధంగా ఫీడ్ తయారు చేసిన వాళ్ళు, ఎక్స్పోర్టర్స్, ఈ 4 రంగాలు ప్రభుత్వం కలిసి ఒక కమిటీ వేసి కొంత ఫండ్స్ రైజ్ చేసి దానికి కూడా ఒక పేరు పెట్టి స్వదేశంలోనే మన దగ్గర ఉన్నటువంటి రొయ్యల్ని ఎక్కువగా కన్జ్యూమ్ అయ్యే విధంగా చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు తాత్కాలికంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎందుకంటే డెసిషన్ వచ్చి 3 రోజులు అయింది, ఇంకొక వారం 10 రోజుల్లో క్లారిటీ వస్తుంది. అంతవరకు ప్యానిక్ కాకుండా, ఎవరు ఇబ్బంది పడకుండా ఈ వ్యవస్థను ముందుకు నడిపించాలని నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏం చేయాలో ఆ కార్యక్రమాలు చేస్తాం. రైతులు ఎంత షేర్ చేసుకోవాలి, ఈరోజు జరుగుతున్నటువంటి నష్టాన్ని ఏదైతే ఈ వ్యవస్థ మీద ఆధారపడినటువంటి 4 రంగాలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా
షేర్ చేసుకోవాలి కాబట్టి అందరం కలిసి షేర్ చేసుకోవాలని నిర్ణయం తీసాం. అందులో ఆక్వా రంగం, నాన్ ఆక్వా రంగం. మేము ఇంకా నాన్ ఆక్వా జోన్ అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఆక్వా రంగం మన రాష్ట్రానికి చాలా పెద్ద పెట్టుబడి, ఈ రంగాన్ని మనం ప్రోత్సహించాలి. నాన్ ఆక్వా జోన్ అయినా ఆక్వా జోన్ అయినా నేను ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం రూపాయన్నర ఇస్తాను, కానీ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే ఇస్తానని స్పష్టంగా చెప్పారు. దానికి మా డిపార్ట్మెంటు అన్ని ఏర్పాట్లు చేస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు, డీకేటీ పట్టాలను లేకపోతే లీజుకు తీసుకున్నామను, ఆ సమస్యలను కూడా అధిగమించి ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నాం. అది ఉపయోగించమని రైతులు కోరుతున్నాం. మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతలో సవర్ణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు నాయుడుకు వడ్డే బహిరంగ లేఖ పుస్తకాన్ని అందరూ చదవాలని సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి కోరారు. రాష్ట్ర అభివృద్ధిపై సలహాలు సూచనలు తెలియజేసే విధంగా పుస్తకాన్ని రచించడం గొప్ప విషయమని అన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు రచించిన రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యతలో సవర్ణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబు నాయుడుకు వడ్డే బహిరంగ లేఖ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సామాజికవేత్త ఆర్ నారాయణమూర్తి పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతుల కష్టాలపై వారి అభివృద్ధి కోసం మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ఎనలేని కృషి చేశారని చెప్పారు. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి బాటలో తీసుకువెళ్లాలో తెలియజేసే విధంగా ఒక పుస్తకాన్ని రచించడం గొప్ప విషయమని అన్నారు. రాష్ట్ర ప్రజలు బాగుండాలంటే ఈ పుస్తకాన్ని వెలుగులోకి తీసుకురావాలని అన్నారు. ఈవేళ ఈ పుస్తకం రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యతతో సవరణ ఆవశ్యకతపై సీఎం చంద్రబాబుకు వడ్డే బహిరంగ లేఖ అనే పుస్తకాన్ని ఆ పెద్దయిన నా మహానుభావుడు రాసి నాతో ఆవిష్కరింపజేయడం అనేది నా జన్మ ధన్యంగా భావిస్తున్నాను. అంత పెద్దయిన నాకు అంత గొప్ప క్రెడిబిలిటీ ఇచ్చాడైనా ఆయనకి సభాముఖంగా నేను శిరస్సును దండం పెడుతున్నాను సార్. వందనాలు మిత్రులరా, నేను కాలేజీ డేస్లో చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి ప్రజల సమస్యల కోసం ఇలాగే పెద్దలు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ స్ఫూర్తితో నేను ఉద్యమాలు చేస్తూ అలా వస్తున్నవాడినండి. ఆ దశలో ఆంధ్రప్రదేశ్లో ఒక వడ్డే శోభనాధీశ్వరుడు ఒక పెద్ద రైతు నాయకుడు, పెద్ద పేరు విన్నాయింది. ఓ యలమంచి శివాజీ గారి పేరు విన్నా, అంతకుముందే ఇవాళ గురువు గారు చరణ్ సింగ్ గారి పేరు విన్నా, రంగా గారి పేరు విన్నా. ఇలాంటి మహామహుల పేరు వింటూ వడ్డే శోభనాధీశ్వరరావు గురించి చూసి, అరే ఈ పెద్దయినా ఎంత పెద్దయినా ఎంత గొప్ప రైతు నాయకుడు, ఎంత తాపత్రయపడుతున్నాడు, ఎంత తప్పన పడుతున్నాడు, రైతు కోసం ఎంత ఫైట్ చేస్తున్నాడు అని నిజంగా ముచ్చటపడ్డానండి. ఒక ఫంక్షన్లో ఆయన కలిసా, దండం పెట్టా, ఎన్నాళ్ళకైంది సార్ మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగిందని. ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు హయాంలో ఎన్టీ రామారావు కూడా అంటే మహా ఇష్టం. బికాస్ టువర్డ్స్ పీపుల్, ముఖ్యంగా టువర్డ్స్ రైతాంగం, ఆయన థాట్స్ కానీ ఆయన ఆలోచన విధానం కానీ ఆయన కార్యాచరణ కానీ అన్నీ తెలుసుకుని ఎన్టీ రామారావు గారు పిలిచి మరి బ్రదర్ మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఉండండి అని చెప్పి ఆయన వ్యవసాయ శాఖ మంత్రి చేశాడు ఆయన ఎన్టీ రామారావు గారు. దట్ ఈజ్ ది గ్రేట్నెస్ ఆఫ్ వడ్డే శోభనాధీశ్వరరావు. తర్వాత పార్లమెంట్లో ఎంపీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎంపీ నాయకుడిగా అయ్యాడు ఆయన. అక్కడ వాయిస్ వినిపించాడు, అక్కడ దేశం గురించి మొత్తం సమస్యలు చెప్పాడు ఆయన. ఇలా చేసిన అయినా అనేక యుద్ధాల్లో పాల్గొంటూ రైతు ఉద్యమాలు ఎక్కడ జరుగుతుంది సరే పాల్గొంటూ ఏ పార్టీ కావచ్చు ఆయన సూచనలు సలహాలు విమర్శలు సద్విమర్శలు చేస్తూ ఇప్పుడు ఆఫ్టర్ 80 years తర్వాత కూడా ఇంకా చిన్నపిల్లలాగా మొదట్లో ఏ విధంగా అయితే పరితపించాడో ఏం చేసాడో అయినా అలాగే ఇదిగో రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఉండండి అని సూచనలు చేస్తూ ఇదిగో ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా చేయలేదు మీరు ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చదవండి అని చెప్తూ ఒక ఆదేశ సూత్రాలలాగా గవర్నమెంట్ పెట్టుకున్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కేవలం వాళ్ళు చదువుకొని వచ్చారు. వీళ్ళు ఎవరిని తగ్గించట్లా కించపరచట్లా, వాళ్ళు చదువుకొని పాస్ అయ్యి బాగా వచ్చారు. బట్ ప్రాక్టికల్ లైఫ్లో ఉన్నవాడు వీళ్ళు. ది ప్రాక్టికల్ లైఫ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళ రాష్ట్రంలో ఏముండాలి, ఏమున్నాయి, ఎలాగున్నాయి, దానికి ఏం చేస్తే బాగుంటుంది అనే గొప్ప మెసేజ్ని ప్రభుత్వం సీఎం గారు కూర్చొని అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గొప్ప గొప్ప నాయకులు పెట్టుకొని కూర్చొని ఆయన చర్చించి ఏం చేస్తారో ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టేటప్పుడు కానీ ఇంకా రాష్ట్రంలో ఏం చేయాలో ఇంకా ఏం మిగిలిపోయి ఇంకేలా చేస్తే బాగుంటుంది అనే ఆలోచన దృక్పథంకి వచ్చినప్పుడు కానీ వడ్డే శోభనాధీశ్వరి పుస్తకం చదివితే నిజంగా చంద్రబాబు నాయుడు గారికి గొప్ప సూచన ఇది. నిజంగా రాష్ట్రానికి మామూలు మేలేదు. కేవలం ఒక కృష్ణా జిల్లా ఇదే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్, ఒక కోస్టల్ ఆంధ్రే కాదు, రాయలసీమ కాదు, ఉత్తరాంధ్ర కాదు, మొత్తం సమస్త ఆంధ్రప్రదేశ్కి చెందిన పుస్తకం ఇది. గొప్ప పుస్తకం, ఇట్స్ ఏ మాన్యుమెంట్
ఇట్స్ లైక్ 10 కమాండ్మెంట్స్. ఇట్స్ లైక్ 10 కమాండ్మెంట్స్. ఇంత గొప్ప సూత్రాల పుస్తకాలని నిజంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన సీఎం గారు చాలా బిజీగా ఉంటారు. ఆయన ఎట్టి పరిస్థితులు ఇదంతా చదవండి కష్టమేంటి, ఇంపాసిబుల్. ప్రముఖులందరికీ ఇచ్చి చదవండి. మనం ఇప్పటివరకు ఏం చేసాం, ఇంకా ఏం చెయ్యాలి. శోభనాథేశ్వరి ఎన్ని రంగాలు, కేవలం ఆయన రైతు పక్షపాతి అనుకున్నాం. కేవలం ఇందులో ఈయన రైతు పక్షపాతి కాదు. ఈ సినిమా, ఈ పుస్తకం ద్వారా ఈయన ప్రజల పక్షపాతి. కేవలం రైతు రంగమే కాదు, అన్ని రంగాల్ని టచ్ చేసాడు ఈయన. అన్ని రంగాల్ని ఏది వదల్లా. ఈజ్ ఐఏఎస్, ఈజ్ ఐపీఎస్, ఈజ్ ఇంజనీర్, ఈజ్ డాక్టర్, ఈజ్ ఎడ్యుకేషనిస్ట్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో సెల్యూట్ టు ఒడ్డే శోభనాథేశ్వరి గారు. సో ఈ దశలో చంద్రబాబు నాయుడు గారిని మనస్ఫూర్తిగా నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీ యొక్క మినిస్టర్లకు కానీ, వ్యవసాయ శాఖ మంత్రులు, ఆల్ సెక్టర్ మినిస్టర్లకు కానీ, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కానీ అందరికి కూడా ఈ కాపీలు ఇచ్చి ఒకసారి చదవండి, స్టడీ చేయండి, అండర్లైన్ చేయండి. ఇంకా మనం ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనేది చేయాలని నేను సీఎం గారిని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నా. లోక రక్షణార్థం ప్రపంచ శాంతి కొరకు ఈస్టర్ పండుగ ముందు క్రైస్తవుల ఆధ్వర్యంలో పరిశుద్ధ శిలువ మార్గం నిర్వహించడం జరుగుతుందని ఫాదర్ జేమ్స్ చెరువత్తర్ తెలిపారు. 40 రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తూ క్రీస్తునాథుని పట్ల భక్తి విశ్వాసం కలిగి ఉండటం వల్ల ప్రజలందరికీ మంచి జరుగుతుందన్నారు. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ ప్రాణత్యాగం చేసిన క్రీస్తు ప్రభువుని ప్రేమ రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని కోరారు. సెయింట్ పీటర్స్ కో క్యాథడ్రల్, జోజినగర్, పెజ్జోనిపేట, ఆర్ఆర్పేట, సింగినగర్ ఆసియం సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ప్రపంచ శాంతి కోరుతూ పరిశుద్ధ శిలువ మార్గం జరిగింది. 1 టన్ తారాపేట కో క్యాథడ్రల్ ఆసియం చర్చ్ నుండి గుణదల మేరీమాత చర్చ్ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ ఆసియం చర్చ్, పెజ్జోనిపేట, రాజరాజేశ్వరిపేట, సింగినగర్, జ్యోతినగర్ తదితర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించిన ఆసియం చర్చ్ ఫాదర్ జేమ్స్ చెరువత్తర్, ఫాదర్ చిన్నప్ప, ఫాదర్ విజయ్ కుమార్లు మాట్లాడుతూ యేసుక్రీస్తు మానవులందరికీ శ్రేయస్సు కోరుకున్నారని చెప్పారు. పాపలను రక్షించుట కోసం శిలువపై మరణం పొందాడని తెలిపారు. తపస్సు కాల 40 రోజుల పాటు క్రైస్తవులు మనసులను త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందే రీతిగా జీవిస్తూ ఉంటారన్నారు. ఇతరులకు ఎటువంటి హాని కలగకుండా తమ జీవితాలను సమర్పణ చేసుకుంటూ యేసుని మార్గంలో శాంతి చేకూర్చాలని, ప్రజల మధ్య ఐక్యత ఉండాలని, ఒకరికొకరు శాంతి సమాధానాలతో జీవించాలని వారు కోరారు. ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అందరూ బతుకులు బాగుండాలని, అందరూ పాపాలు పోవాలని యేసుక్రీస్తును క్రైస్తవులు ప్రార్థించారు. గుణదల మేరీమాత చర్చ్ వరకు ఈ ర్యాలీ సాగించారు. నగర్ కో కథీడ్రల్ డీలరీలో ఉన్న విచారణలందరూ కలిసి మేము ఈ పదయాత్ర శిలువ మార్గము లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు, సమాధానం కొరకు, ఐక్యత కొరకు క్రైస్తవమైన ఆ మూల్యాన్ని ఎలుగెత్తి త్యాగమైన ఈ మార్గములో మేము నడుస్తూ ఈ తపస్సు కాలంలో ఈ క్రైస్తవ మూల్యాన్ని ఎలుగెత్తి చూపిస్తున్నాం. ఈ లోకాన్ని రక్షించేవాడు క్రీస్తు ఒకటే. ఆయన యందు దృఢపడి విశ్వాసముతో ఈ పదయాత్ర, ఈ శిలువ మార్గము మేము చేసుకున్నాం. దానికి వచ్చేసిన గౌరవులైన ఫాదర్ చిన్నప్ప గారు, ఫాదర్ జేమ్స్ చెరువత్తు, పెజ్జోనిపేట అసంప్షన్ చర్చ్ విచారణకర్త, అదేవిధంగా మనందరూ కలిసి ఈ పదయాత్రలో ఏకీభవిస్తూ భక్తిపూర్వముగా లోక రక్షణ కొరకు, మానవ రక్షణ కొరకు ఈ శిలువ పాదలో పాల్గొంటూ తల్లి పాదముల పైకి గుణాల వరకు మేము వెళ్తున్నాం. దానికి సహకరించిన అందరికీ ధన్యవాదములు. గాడ్ బ్లెస్ యూ కాకా. ఈ తపస్సు కాలపు 40 రోజుల్లో కూడా క్రైస్తవులు ప్రత్యేకంగా వారి యొక్క మనస్సుల్ని త్యాగపరుచుకుంటూ మారు మనసు పొందేటువంటి రీతిగా, ఇతరులకు ఏ విధమైనటువంటి బాధలు కలిగించిన రీతిగా తమ యొక్క జీవితాలను సమర్పణ చేసుకుంటూ త్యాగ కృత్యాలతో ఈ 40 రోజులు గడుపుతూ ఉంటారు. దీనికి అనుగుణంగానే ఈరోజు సెయింట్ పీటర్స్ కో కథీడ్రల్ వారు, పెజ్జోనిపేట వారు, అలాగే జోజినగర్, అలాగే సింగినగర్, ఈ క్రైస్తవులందరూ కూడా ఒకచోటగా చేరి దేవుని స్తుతించుకుంటూ అందరి కోసం త్యాగ కృత్యాలుగా ఇదిగో ఈ పాదయాత్రను మొదలుపెట్టుకొని ఈ 4 ప్రాంతాల నుంచి కూడా ఉన్న క్రైస్తవులందరూ కూడా ప్రత్యేకంగా దేవుని స్తుతించుకుంటూ మహిమపరుచుకుంటూ గుణదల వరకు ఈ పాదయాత్ర చేసి లోకానికి శాంతి చేకూరాలని, ప్రజల మధ్యలో ఐక్యత చేకూరాలని, ఒకరికొకరు అర్థం చేసుకుంటూ మంచి ప్రాణత్యాగంతో కూడుకున్నటువంటి ఆ క్రీస్తు ప్రభువు సాధించినటువంటి ప్రేమ రాజ్యాన్ని అందరూ కూడా స్థాపించాలనేటువంటి ఉద్దేశం చేత ఇదిగో ఈ పాదయాత్రని మేమందరం కూడా కలిసి ప్రారంభించుకుంటూ ఉన్నాం. దీనిని చూసే వాళ్ళందరూ కూడా అందరూ శాంతి రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి. అందరూ కూడా
దేవుని యొక్క కృప అనుగ్రహం అందరి మీద రావాలని ప్రత్యేకంగా మీరు కూడా ప్రార్థన చేయండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆర్టీజీఎస్ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. రాష్ట్రంలో మరింతగా సుపరిపాలన అందజేసేందుకు ప్రత్యేక సలహా మండలి ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మన్యం ప్రాంతాన్ని డోలిమూతల రహితంగా మార్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య. మంగళగిరిలో 3వ రోజు పేదలకు ఇంటి పట్టాలు పంపిణీ చేసిన మంత్రి లోకేష్. ₹1 అవినీతి లేకుండా 1000 కోట్ల ఆస్తిని అందజేస్తున్నామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.